పెద్దమ్మా అమ్మి లగేజ్ ఎందుకు లోపలికి వెళ్దాం. అట్నే అమ్మి. నన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపించటం సాక్షాత్తు ఆనంద భైరవి వల్ల కూడా కాలేదన్నమాట. శరణ్య, అమ్మా, నేను అడిగింది ఏం చేశారు? మీరు కోరుకున్నది జరగడానికి నా దగ్గరున్న పసరు మందుని తీసుకొచ్చాను. అసలు దీన్నేం చెయ్యాలి? ఇదెలా పనిచేస్తుంది? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మనుషులు దీన్ని సేవించేలా చెయ్యాలి. వాళ్ళు తినే ఆహారంలోనూ తాగే పాలలోనూ కలిపివ్వండి. నిమిషం దాటకుండానే ఇది వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇద్దరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇంకా ముందుకు వెళ్ళి గతాలు తవ్వుకుంటారు. వాళ్ళ బుద్ధులు బయటపడతాయి. పిడిగుద్దులు గుద్దుకోవడం వలన ఒళ్ళు హూనమైపోతుంది. మొదటి దశ మందిది. రెండో దశ, మూడో దశకు సంబంధించినవి కూడా నా దగ్గరున్నాయి. అవసరమైనప్పుడు అడగండి. వాటి ప్రభావం, పనితీరు, ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తాను. సరే పెద్దమ్మ, అటువంటి అవసరం వస్తే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. అలాగేనమ్మా. ఆ అనన్య ఇంటి నుంచి బయటికి పోకుండా లాయర్తో కలిసి హక్కుల గురించి మాట్లాడి తిష్ట వేస్తుందా? దీంతో ఆ ఇద్దరి సంగతి చెబుదాం. కప్పులు అనన్య సౌమ్యల దగ్గరకు చేరుకునేలా జాగ్రత్తగా సర్చ్ చేయాలి. వాళ్ళకు అనుమానం రాకుండా మనమే ఏదో ఒకటి చేద్దాం. పద. అత్తయ్య గారు, ఏవండి, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంది మీది? పాయసం కనబడ్డం లేదా? ఏజ్ పెరుగుతుంది కదా, పాపం చత్వారం వచ్చినట్టుంది. అబ్బే, అట్లాంటిదేం లేదమ్మీ. నేను ఆ కూరలు ఎక్కువ తింటాను కదా, అందుకే నా కళ్ళు చీకట్లో కూడా బాగా కనపడతాయి. పాయసం అయితే గుమగుమలాడిపోతా ఉండదు. ఒక కప్పు ఇవ్వండి అమ్మీ. 1 minute, అందరూ రానివ్వండి. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ?
నన్ను బయటికి గెంటేయలేకపోయినందుకు బాధతో అందరూ ఓ మూలన పడుంటారనుకున్నాను. హ్యాపీగా పాయసం చేసుకున్నారా? నా దర్శన్ పెద్ద గండం నుంచి బయటపడినందుకు సంతోషంతో చేశాను. ప్రతి దానికి వంకలు పెట్టవలసిన అవసరం లేదు. అత్తయ్య గారు, మీరు తీసుకోండి. ఇదిగో శరణ్య, నోట్లో లాలాజలం ఊరుతూ ఉండదు. ముందు నాకు ఒక కప్ ఇచ్చేయమ్మి. ఆపండి. ఆ? ఆ? అది ఇక్కడ పెట్టండి. ఆ, ఎందుకు? వరసగా ఉన్నది తీసుకో. చివరిది తీస్తావేంటి? అయితే ఏమైంది ఇప్పుడు? చెప్పింది చెయ్యండి. మీకు పాయసం కావాలా వద్దా? ఆ, 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 కావాలి కావాలి. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఇష్టమో ఈ పాయసం కూడా అంతే ఇష్టం. తీసుకోండి అత్తయ్య. పెద్దత్తయ్య. తీసుకోండి. మీకు ఇలా సేవ చేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పక అందరితో పాటు ఇవ్వాల్సి వస్తోంది. థ్యాంక్స్. అప్పుడే ఏమైంది? అసలైన సినిమా ముందు ముందుందిలే. మరి మీరు? కిచెన్లో ఉందత్తయ్య, మేం తర్వాత తింటాం. మీరందరు తినండి. కాంచన గారిని చూడండి, ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఆవిడ తిండికి ముందుంటుంది, పనికి వెనకుంటుంది.